హాయ్ అండి, అందరికీ నమస్కారం. పంచతంత్రంలో మరో కథ. ఇందులో దీనికి ఏంటంటే కొంగ పీత. అనగాను బదరికావనంలో ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో బోళ్ళు చేపలు, పీతలు, కప్పలు ఇలాంటివన్నీ జీవరాశులన్నీ అందులో ఉన్నాయి. జల జీవరాశులు ఉంటే అవి చాలా హ్యాపీగా ఉన్నాయి. బాగుంది, నీరుతోటి అని చక్కగా ఉంది. ఎక్కడి నుంచో ఎగిరెగిరి వచ్చిన కొంగ. ఆ కొంగ చూసింది, చేపలన్నిటిని చూసి అబ్జర్వ్ చేసింది. బోల్డ్ ఉన్నాయి, రోజు తిన్నాయి, దానికి సరిపోతుంది, మన జీవితం వెళ్ళిపోతుంది అనుకుని ప్లాన్ వేసుకుని చక్కగాను రోజు వచ్చి నించుని అక్కడ కొంగ జపం చేసుకున్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. రోజు ఏమీ ముట్టుకోదు. కొన్ని రోజుల పాటు అబ్జర్వ్ చేస్తాయి చేపలన్నీ. అమ్మో, ఇది మంచిదేను, పర్లేదు, మనకి ఏం హాని చేయట్లేదు, మనల్ని ఏమనట్లేదు, సరే అనుకుని అబ్జర్వ్ చేసాయి. కొన్ని రోజుల తర్వాత ఆ చేపల్లో కల్లా ఒక పెద్ద చేప, హెడ్ చేప వచ్చేసి వాళ్ళందరూ, నువ్వు చాలా మంచిది వాళ్ళ కనిపిస్తున్నావు, మీతోటి స్నేహం చేస్తాము అంటే సరే అని. నేను శాకాహారిని, నేనేం తిన్న మిమ్మల్ని అని చెప్తుంది కొంగ. సరే అయితే అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూర్చుని రోజు వస్తుంది వెళ్తుంది, రోజు వస్తుంది వెళ్తుంది. ఓ రోజు నాడు ఇంకా దీనికి ఆకలి అంటే చేపల మీద మోజు పెరిగిపోయింది, తినాలని కొంగకి ఆశపడి చెప్తుంది. ఏమనంటే ఒక జ్యోతిష్యుడు వచ్చి చెప్పాడు, ఇందాకను మీ సరస్వత నీరు ఎండిపోతుంది, ఎగిరిపోతుంది, ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నీళ్ళు ఉండవు మీకు, అందుకోసమే మిమ్మల్ని రక్షించే బాధ్యత నీదే అన్నారు, నన్నే అన్నాడు జ్యోతిష్యుడు. అందుకని మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను, నేను ఎగురుతాను కదా, పైకి వెళ్ళి చూశాను, కొంచెం క్రోస్ రోడ్ దూరంలో ఇంకో పెద్ద సరస్సు ఉంది, దీనికన్నా ఇంకా పెద్ద సరస్సు ఉంది, బోల్డ్ నీళ్ళు ఉంటాయి, మీరు హ్యాపీగా ఉండొచ్చు, అందుకోసమే నేను మిమ్మల్ని రక్షించాలనుకుంటున్నాను, ఏమంటారు అని. ఈ పెద్ద చేపలన్నీ కూర్చుని చిన్న చేపలతో చెప్పుకుని, అవునులేదు, మన ఫ్రెండే కదా, పాప ఎన్ని రోజులు చూస్తున్నాం, మనల్ని ఏం తిందో, మనం దాని మాట విందాం, వెళ్దాం అంటారు. సరే అని చెప్తారు. అయితే రేపటి నుంచి మిమ్మల్ని కొంచెం చేపలు తీసుకుని వెళ్తాను, ఒకటి రెండు అలా తీసుకుని వెళ్తూ ఉంటాను, జాగ్రత్తగా తీసుకెళ్ళి అక్కడ దింపొస్తుంటాను అని చెప్తుంది. సరే అనుకుని పాపం చేపలన్నీ ఒక్కొక్క 2 చేపల కింద ఒక్కొక్క చేప ముగ్గురు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్తుంటున్నప్పుడు అదేం చేస్తుందంటే కొంగ అబద్ధం ఆడింది. అక్కడ కొల్లేరు లేదు, ఏమి లేదు, సరస్సు లేదు. అక్కడ ఏం చేస్తుందంటే పెద్ద కొండ మీదకి వెళ్ళిపోయి కూర్చుని హ్యాపీగా చేపలు తినేసి ఆ రోజుకి వెళ్ళిపోయి అమ్మన్నాడు మళ్ళీ వచ్చి ఇలాగే రోజుకి 1-2 చేపలు పట్టుకుని వెళ్ళిపోయి తింటోంది. అక్కడ కొండగట్టు మీద అన్ని దాని యొక్క బోన్స్, ఎముకలు పడిపోయి ఉంటున్నాయి చేపలవి. రోజు తింటాను. కొన్ని రోజులైంది. వీటి యొక్క చేపల యొక్క ఫ్రెండ్ ఉంది పీత ఏం చేసిందంటే దీనికి అనుమానం వచ్చింది. ఏంటి, మన చేపల్ని మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్తోంది, ఎవరు ఏం మాట్లాడలేదు, ఏంటి, వెళ్ళిన తర్వాత మన్నాడు దాకా రావట్లేదు, ఇది ఏం సంగతి అని చెప్పి దీనికి అనుమానం వచ్చి కొంగనంటుంది, నన్ను తీసుకెళ్ళు, నేను వస్తాను అని చెప్తుంది. సరే, దానికే ఉంది, నడుదా అని చెప్పేసి నేను పైకి ఎక్కమంటే వీపు మీద కూర్చోబెట్టుకుని మెల్లమెల్లగా ఎగురుతుంటాను. ఎక్కడ కోనేరు కనిపించట్లేదు, సరస్సు కనిపించట్లేదు, నీళ్లు కనిపించట్లేదు, ఎక్కడ తీసుకెళ్తున్నావు కొంగ బావా అని అడుగుతుంది. లేదు, అదిగో కొంచెం దూరంలో ఉన్నది, అదిగో అక్కడే ఉంది, తీసుకెళ్తున్నాను కదా అంటుంది. మెల్లమెల్లగా నడ్డిమించి మెల్లమెల్లగా పాకి మెడ దాకెడుతుంది పీత వెళ్ళేసరికి అక్కడ చూస్తే ఎముకలన్నీ తెల్లగా మెరిసిపోతున్నాయి, ఎముకలు పడి ఉన్నాయి. ఇంకా అక్కడ తీసుకెళ్తున్నాం, ఏది సరస్సు ఏది అని అడుగుతుంది. ఎక్కడ ఉంది, ఏమీ లేదు ఇక్కడ, వీటిని రోజు నేను తింటున్నాను, ఇవాళ నిన్ను కూడా తినేస్తాను, అందుకోసమే వెళ్తున్నాము అని చెప్పి కొంగ అనేసరికి దీనికి పీతకి ఏం చేస్తున్నారు, 2 వెంపుల కాళ్ళు డెక్కలు ఉంటాయి కదా, మెల్లగా పీక దాకెళ్ళింది కదా, అది గట్టిగా పట్టుకుని కొంగని చంపేసి మెల్లగా నడుచుకుని పాక్కుంటూ తన సరస్సు దగ్గరికి, పాత సరస్సు దగ్గరికి వచ్చేస్తుంది. ఈ సరస్సులో ఉన్న చేపలన్నీ చూసి, మిత్రమా వచ్చేసావా అని అడుగుతాయి. వచ్చేసాను, మన దొంగ కొంగ అది మనల్ని మోసం చేశాడు, అదేమో చేపలన్నిటిని తీసుకెళ్ళి తినేసింది, ముందు చేపలన్నింటిని చంపేశారు, అందువల్ల మనం ఎవరి మాట వినకూడదు, మనం ఇక్కడే ఉందాం, హాయిగా ఉందాం, మనం అందరం కలిసి ఉందాం అని చెప్తుంది. అప్పుడు చేపలన్నీ అంటాయి, అవును, వాళ్ళు మోసపోయాం, మనం ఇక మనం వినొద్దు అని చెప్పేసి అని అవి అప్పటి నుంచి నీళ్ళల్లో పీతతోటి స్నేహంగా ఉంటాయి అప్పటి నుంచి. అందువల్ల ఇది కూడా మిత్రభేదంలోని కథ. విన్నందుకు, చూసినందుకు చాలా ధన్యవాదములు. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.